అనబడిన వారు వీరు ఎమాంగ్ మెన్ పురుషులలో నుండి మరియు వారు ఫస్ట్ ఫ్రూట్స్గా ప్రభు కొరకు గొర్రెపిల్ల కొరకు కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధము లేదు, వీరు అనింద్యులు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచన చేస్తే ఎవరు వీరు అయి ఉంటారు? ఈ లోకంలో ఎవరైనా సరే అబద్ధం ఆడకుండా ఉన్నారా? మరి స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రులైన వారే ఎక్కువ మంది ఉంటారు. అలాగే మరి వారు ఫస్ట్ ఫ్రూట్స్గా రిజరెక్ట్ అయిన వారు ఎవరై ఉంటారు? మరియు వారు నిందారహితంగా ఎవరున్నారు? ఈ 12 గోత్రాల ఇశ్రాయేలీల్లో ఇటువంటి గుణగణాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనంటే వీరే ప్రత్యేకించబడిన వారు. వీరు ముద్రించబడిన వారు, వీరు అబద్ధమాడని వారు, అనింద్యులు, స్త్రీ సాంగత్యము లేనివారు, ప్రభువును వెంబడించుచూ ఉన్నవారు. వారు ఫస్ట్ ఫ్రూట్స్గా దేవుని కొరకు మనుషుల్లో నుండి కొనబడిన వారు. వీరు క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. వీరు పాడిన పాట ఇంకెవరు నేర్చుకొనజాలరు అని చక్కని వివరణ వీరి కొరకు ప్రభువు లిఖింప చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రోజున విచిత్రమైన సంఘటనలు ఇంకా మనము ఈ యొక్క అద్భుతమైన సన్నివేశం జరగడానికి ప్రభువు ఏమి చేయబోతున్నాడు? ప్రభువు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి అందువలన యెహెజ్కేలుతో ప్రభువు 2 సంవత్సరముల బాలురిని వధించినప్పుడు వారు ప్రభువుకు కావాలి. ప్రథమ ఫలములుగా వారిని తీసుకున్నాడు. వారిని పరలోకమునకు కొనిపోయి ఉన్నాడు. అందువలనే వారు సియోను పర్వతం మీద పరలోకములోను సింహాసనం ఎదుటను ఆ యొక్క 4 జీవుల ఎదుటను ఆ యొక్క 24 మంది పెద్దల ఎదుటను వారు క్రొత్త కీర్తన పాడుచూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ దర్శనము చూసినప్పుడు